హలో ఎవ్రీబడి. నంబరింగ్ సిస్టమ్స్. ఈ నంబరింగ్ సిస్టమ్స్లో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనకి 4 రకాలైనటువంటి నంబరింగ్ సిస్టమ్స్ అనేటువంటి ఫేమస్ అయినవి ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకోవడం జరిగింది. అవి ఏంటంటే, ఒకటి డెసిమల్ సిస్టమ్ అని, రెండవది బైనరీ సిస్టమ్ అని, మూడవది ఆక్టాల్ సిస్టమ్ అని, నాలుగవది హెక్సాడెసిమల్ సిస్టమ్ అని చెప్పేసి ఈ 4 రకాలైనటువంటి నంబరింగ్ సిస్టమ్స్ ఫేమస్ అయినటువంటి నంబరింగ్ సిస్టమ్స్ కింద మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేయడం అంటూ జరిగింది. అయితే ఇప్పుడు ఈ 4 నంబరింగ్ సిస్టమ్స్లలో ఒక నంబరింగ్ సిస్టమ్ నుంచి ఇంకొక నంబరింగ్ సిస్టమ్కి ఇంటర్ కన్వర్షన్, అంటే ఒక నంబర్ని డెసిమల్ నంబర్ సిస్టంలో ఎంతైతే వాల్యూ ఉంటుందో, ఏ డిజిట్స్ మనం చూపిస్తామో అంతే వాల్యూ కలిగినటువంటి బైనరీ నంబరింగ్ సిస్టంలో ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఆక్టాల్ నంబరింగ్ సిస్టంలో ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, అలా ఒక నంబరింగ్ సిస్టమ్ నుంచి ఇంకో నంబరింగ్ సిస్టమ్కి ఇంటర్ కన్వర్షన్ అనేటువంటిది ఏ విధంగా చేస్తారనేటువంటిది మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ అని చెప్పేసి అన్నాం. అంటే 10 డిజిట్స్తో కూడుకున్నటువంటి నంబరింగ్ సిస్టమ్. తర్వాత బైనరీ నంబరింగ్ సిస్టమ్ అన్నాం. అంటే ఓన్లీ 2 డిజిట్స్తో కూడుకొని ఉన్నటువంటి నంబరింగ్ సిస్టమ్ అన్నాం. తర్వాత ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ అన్నాం. అంటే 8 డిజిట్స్తో కూడుకొని ఉన్నటువంటి నంబరింగ్ సిస్టమ్ అని చెప్పేసి అన్నాం. తర్వాత హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్ అని అన్నాం. అంటే 16 డిజిట్స్తో కూడుకున్నటువంటి నంబరింగ్ సిస్టమ్. అయితే దీనిలో మనం ఫస్ట్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ నుంచి బైనరీ నంబరింగ్ సిస్టమ్కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, అదే డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ నుంచి ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, అదే డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ నుంచి హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్కి ఏ విధంగా కన్వర్షన్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ బైనరీ సిస్టమ్ నుంచి డెసిమల్ నంబరింగ్ సిస్టమ్కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ నుంచి డెసిమల్ నంబర్కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్ నంబరింగ్ సిస్టమ్కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం అనేటువంటి కాన్సెప్ట్ని కన్వర్షన్ మెథడ్స్లో చూడవచ్చు. దీని తర్వాత మళ్ళీ బైనరీ సిస్టమ్ నుంచి ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, తర్వాత ఆక్టాల్ నుంచి హెక్సాడెసిమల్కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, తర్వాత ఆక్టాల్ నుంచి బైనరీకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, హెక్సాడెసిమల్ నుంచి ఆక్టాల్కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం. దాని తర్వాత ఇంకొక కాంబినేషన్ ఏమొస్తుందంటే, బైనరీ నుంచి హెక్సాడెసిమల్కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం. ఈ విధంగా కన్వర్షన్స్ అనేటువంటివి ఇన్ని రకాలైనటువంటి కాంబినేషన్స్లలో మనకి అవైలబుల్గా ఉంది. వీటన్నిటిని స్టెప్ బై స్టెప్గా మనం ఒక్కొక్క మెథడ్ని యూజ్ చేసుకుంటూ కన్వర్షన్ చేయడం అనేటువంటిది స్టార్ట్ చేస్తాం. దీనిలో ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్లో డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ నుంచి బైనరీ నంబరింగ్ సిస్టమ్కి,
అదేవిధంగా డెసిమల్ నుంచి ఆక్టాల్కి, అదేవిధంగా డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ నుంచి బైనరీ నంబరింగ్ సిస్టమ్కి కన్వర్ట్ చేసేటువంటి ప్రాసెస్ని కనుక చూస్తే ఫస్ట్ వన్ డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు బైనరీ. ఈ డెసిమల్ టు బైనరీ నంబరింగ్ సిస్టంలో ఈ కన్వర్షన్ మెథడ్లో డెసిమల్ నంబరింగ్ సిస్టంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని బైనరీ నంబరింగ్ సిస్టమ్కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు, అదే నంబర్ని డెసిమల్ నంబర్ని తీసుకొని ఆక్టల్కి ఏ విధంగా చేస్తారు, తర్వాత హెక్సాడెసిమల్కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు అనేది ఒకే ఒక నంబర్ తీసుకొని మనం కన్వర్ట్ చేస్తే మళ్ళీ కన్ఫర్మేషన్ టెస్టింగ్ అనేటువంటిది ఈజీ అవుతుందనే ఉద్దేశం కొద్దీ ఒకే ఒక నంబర్ తీసుకొని అన్ని నంబరింగ్ సిస్టంలోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తారో ఆ కన్వర్షన్ ప్రాసెస్ని మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్లో డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ నుంచి బైనరీ నంబరింగ్ సిస్టమ్కి కన్వర్షన్ ఏ విధంగా చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్గా డెసిమల్ నంబరింగ్ సిస్టంలో నేను 29 అనేటువంటి నంబర్ని తీసుకుంటున్నాను. ఈ 29 అనేటువంటి నంబర్ని డెసిమల్ నంబర్ సిస్టంలో ఉన్నటువంటి ఈ నంబర్ని ఏం చేస్తున్నామంటే బైనరీ నంబరింగ్ సిస్టంలోకి కన్వర్ట్ చేస్తున్నాం. బైనరీ నంబరింగ్ సిస్టంలో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది అనేటువంటిది మనకి ఇప్పుడు ఏ విధంగా చేస్తారనేటువంటిది చూద్దాం. దీంట్లో మనం డెసిమల్ నుంచి కన్వర్ట్ చేస్తున్నాం. టార్గెట్ ఏంటంటే బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. అయితే ఇక్కడ మనం ప్రతి నంబరింగ్ సిస్టమ్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ నంబరింగ్ సిస్టంలో డెసిమల్ నంబరింగ్ సిస్టంలో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇండివిజువల్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి అన్నాం. అవి 0 to 9 వరకు ఉండేటువంటి డిజిట్స్ అని అంటున్నాం. బైనరీ నంబరింగ్ సిస్టంలో ఉండేటువంటి నంబర్స్ డిజిట్స్ ఏమున్నాయనంటే 0 and 1 అని చెప్పేసి ఓన్లీ 2 నంబర్సే ఉన్నాయని చెప్పేసి అంటున్నాం. తర్వాత ఆక్టల్ నంబరింగ్ సిస్టంలో 0 to 7 వరకు ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం. అదే హెక్సాడెసిమల్కి వచ్చేసరికి టోటల్ 16 డిజిట్స్ ఉంటాయి అంటున్నాం. అవి 0 to 9, తర్వాత A, B, C, D, E and F. అంటే 0 to 9 వరకు 10 డిజిట్స్ అవుతున్నాయి. 11th డిజిట్ అంటే ఇక్కడ నంబర్ 10 ప్లేస్లో ఏమొస్తుందని అంటే ఏ అనేటువంటిది వస్తుంది. తర్వాత 11 అనేటువంటి ప్లేస్లో బి అనేటువంటిది వస్తుంది. 12 అనేటువంటి ప్లేస్లో సి అనేటువంటిది వస్తుంది. 13 ప్లేస్లో డి వస్తుంది. తర్వాత 14 ప్లేస్లో ఈ వస్తుంది. అండ్ 15 ప్లేస్లో ఎఫ్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఈ విధంగా హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలో ఉండేటువంటి డిఫరెంట్ ఇండివిజువల్ డిజిట్స్ అని చెప్పేసి అని అంటున్నాం. అంటే ఇప్పుడు మనం బైనరీ నంబరింగ్ సిస్టమ్ నుంచి డెసిమల్ నంబరింగ్ సిస్టంలో కన్వర్ట్ చేస్తే బైనరీ నంబరింగ్ సిస్టంలో మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే 29 అని చెప్పేసి తీసుకున్నాం. ఆ 29 అనేటువంటిది 29 అనేటువంటి 2 ఇండివిజువల్ డిజిట్స్తోని ఏర్పడ్డటువంటి డెసిమల్ నంబరింగ్ సిస్టమ్. అంటే మనం ఏ డెసిమల్ నంబరింగ్ సిస్టంలో నంబర్ రాసినా కూడా అది 0 to 9 డిజిట్స్ కాంబినేషన్లో ఉంటుంది. ఇప్పుడు మనం కన్వర్ట్ చేస్తున్నటువంటి ఆ నంబర్ని బైనరీలో కన్వర్ట్ చేస్తే ఆ నంబర్ ఏ ఫార్మేషన్లో రావాలంటే 0 and 1 కాంబినేషన్లోనే రావాలి. అంటే ఇవి రెండు కాకుండా వేరే ఏ నంబర్ వచ్చినా కూడా అది బైనరీ నంబరింగ్ సిస్టమ్ కింద అది ట్రీట్ చేయబడదు. కాబట్టి మన ఆన్సర్ని కూడా గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే మన టార్గెట్ బైనరీ నంబరింగ్ సిస్టమ్ కాబట్టి అందులో వచ్చేటువంటి నంబర్స్ అన్నీ కూడా డిజిట్స్ అన్నీ ఎట్లా ఉండాలంటే 0s and 1s రూపంలో రావాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ బైనరీ నంబరింగ్ సిస్టమ్ యొక్క బేస్ వాల్యూ ఎంత అంటే 2 అని చెప్పేసి అంటాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాము 2 డిజిట్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి దాని బేస్ వాల్యూ 2 అంటాం. అదే డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ యొక్క బేస్ వాల్యూ ఎంత అంటే 10 అని చెప్పేసి అంటాం. ఎందుకంటే 10 డిఫరెంట్ డిజిట్స్ని యూజ్ చేసుకుని ఉపయోగించే నంబరింగ్ సిస్టమ్ అనొచ్చు. ప్లస్ ఒక్కొక్క డిజిట్కి మధ్య డిఫరెన్స్ అనేటువంటి 10 times ఉంటుంది. దీనిలో అయితే
2 టైమ్స్ ఉంటుంది కాబట్టి దాని బేస్ వాల్యూ 2 అంటాం. ఈ డెసిమల్ నంబరింగ్ సిస్టమ్కి బేస్ వాల్యూ 10 అని చెప్పేసి అని అంటాం. అదే ఆక్టల్ నంబరింగ్ సిస్టమ్ బేస్ వాల్యూ 8 అని చెప్పేసి అని అంటాం. హెక్సాడెసిమల్కి బేస్ వాల్యూ 16 అని చెప్పేసి అని అంటుంటాం. అయితే ఇప్పుడు మనం కన్వర్ట్ చేసేటువంటి నంబర్ ఫ్రమ్ డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ నుంచి బైనరీ నంబరింగ్ సిస్టమ్కి కన్వర్ట్ చేస్తున్నప్పుడు 29 అనేటువంటి డెసిమల్ నంబర్ తీసుకున్నాం, దాన్ని బైనరీలో కన్వర్ట్ చేస్తున్నాం. అంటే మన యొక్క టార్గెట్ ఏంటంటే కన్వర్షన్ కావాల్సినటువంటిది బైనరీ నంబరింగ్ సిస్టమ్ యొక్క బేస్ వాల్యూ ఎంత అంటే 2. కాబట్టి డెసిమల్ నంబరింగ్ సిస్టంలో ఉన్నటువంటి ఈ 29 అనేటువంటి నంబర్ని మనం బైనరీలో కన్వర్ట్ చేస్తున్నాం. కాబట్టి బైనరీ నంబరింగ్ సిస్టమ్ యొక్క బేస్ వాల్యూ 2 కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం 2తో డివైడ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఎప్పటి వరకు అంటే రిమైండర్ వాల్యూ 0 వచ్చేంత మటు, అంటే మనకి లాస్ట్ ఫైనల్గా వచ్చేటువంటిది అన్ని డిజిట్స్ అన్ని 0 వచ్చేంత మటుకి డివైడ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. రైట్, అంటే ప్రతిసారి ఇక్కడ నేను 2తో డివైడ్ చేస్తున్నాను. 2తో డివైడ్ చేస్తున్నప్పుడు 2 1s are 2, 2 4s are 8, రిమైండర్ వాల్యూ ఇస్ 1. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2తో డివైడ్ చేస్తున్నాను. 2 7s are 14, రిమైండర్ ఇస్ 0. తర్వాత మళ్ళీ 2తో డివైడ్ చేస్తున్నాను. 2 3s are 6, రిమైండర్ ఇస్ 1. తర్వాత మళ్ళీ 2తో డివైడ్ చేస్తూ 2 1s are 2, రిమైండర్ ఇస్ 1. నెక్స్ట్ మళ్ళీ 2తో డివైడ్ చేస్తూ 2 0 0, రిమైండర్ ఇస్ 1. ఈ విధంగా మనకి ఈ లాస్ట్ వాల్యూ 0 వచ్చేదాకా మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఏవైతే రిమైండర్స్ ఉన్నాయో ఆ రిమైండర్ వాల్యూస్ని ఫ్రమ్ ది బాటమ్ టు టాప్ వరకు మనం రాసుకుంటూ వెళ్తాం అన్నమాట. అది ఎలా అంటే 1 1 1 0 1, 1 1 1 0 1, base 2. This is the equivalent value of the 29 in డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఈ విధమైనటువంటి ప్రాసెస్తోనే మనం డెసిమల్ నంబర్ నుంచి బైనరీ నంబరింగ్ సిస్టంలోకి కన్వర్షన్ అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా మనం ఏ నంబర్ ఇచ్చినా డెసిమల్ నంబర్ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే ప్రతిసారి 2తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు 2తో డివైడ్ చేయాలంటే మన టార్గెట్ బైనరీ నంబరింగ్ సిస్టమ్ కాబట్టి బైనరీ నంబరింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఆ బేస్ వాల్యూ 2 కాబట్టి 2తో డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. మనకు వచ్చినటువంటి నంబర్ కూడా 0s and 1s లోపు రావాలి. అంటే మనకు వచ్చేటువంటి వాల్యూ ఇక్కడ రిమైండర్ వాల్యూ అనేటువంటిది మనం బైనరీలోకి కన్వర్ట్ చేస్తున్నా కూడా బైనరీలో ఉండేటువంటి నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇండివిజువల్ డిజిట్స్ 0s and 1s కాబట్టి ఆ రిమైండర్ వాల్యూ 0 and 1 వస్తూనే మనం చేస్తున్నటువంటి ప్రాసెస్ కరెక్ట్ అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ 0గా ఆర్ 1 కాకుండా వేరే ఏ డిజిట్ వచ్చినా మనం చేసేటువంటి ప్రాసెస్ రాంగ్ అని చెప్పేసి మనం అక్కడ చెక్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 29ని కనుక మనం బైనరీ నంబరింగ్ సిస్టంలోకి కనుక కన్వర్ట్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ వాల్యూ ఏంటంటే 11110 అనేటువంటి టోటల్ ఎన్ని డిజిట్స్ ఇక్కడ 5 డిజిట్స్తోని కూడుకున్నటువంటి బైనరీ నంబరింగ్ సిస్టమ్ నంబర్లో మనకి ఈ 29ని ఈ విధంగా బైనరీలో రిప్రజెంట్ చేస్తారని చెప్పేసి చెప్పవచ్చు. ఇది బైనరీ నంబరింగ్ సిస్టంలో కన్వర్షన్, డెసిమల్ టు బైనరీ నంబరింగ్ సిస్టంలోకి కన్వర్ట్ చేసేటువంటి ప్రాసెస్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ సెకండ్ ఏంటంటే డెసిమల్ టు ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్. సెకండ్ వన్ ఈజ్ డెసిమల్ టు ఆక్టాల్. ఇప్పటి వరకు చూసింది డెసిమల్ టు బైనరీ నంబరింగ్ సిస్టమ్. నా ఇప్పుడు డెసిమల్ టు ఆక్టాల్ నంబరింగ్ సిస్టంలోకి కన్వర్షన్ అనేటువంటిది చేస్తూ ఉంటాం. రైట్, ఈ డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ నుంచి ఆక్టాల్ నంబరింగ్ సిస్టంలోకి సెకండ్ మెథడ్, సెకండ్ వన్ కన్వర్షన్ డెసిమల్ టు ఆక్టాల్. ఈ డెసిమల్ టు ఆక్టాల్ అనేటువంటి నంబరింగ్ సిస్టమ్కి వచ్చేసరికి మన యొక్క టార్గెట్ నంబరింగ్ సిస్టమ్ అనేటువంటిది ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ అంటాం. ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ యొక్క బేస్ వాల్యూ ఎంత అని అంటే 8 అని చెప్తుంటాం. దీనిలో వచ్చేటువంటి నంబర్స్ అనేటువంటివన్నీ కూడా మనకి 0 to 7 వరకే డిజిట్స్ మాత్రమే రావాలి. ఇంతకుముందు మనం కన్వర్ట్ చేస్తున్నప్పుడు డెసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేస్తున్నప్పుడు రిమైండర్ వాల్యూస్ అన్నీ కూడా
0 అండ్ 1 ఈ కాంబినేషన్లో వచ్చాయి తప్ప వేరే రాలేదు. అలాగే డెసిమల్ టు ఆక్టల్ కన్వర్ట్ చేస్తే 0 to 7 మధ్యలో ఉండేటువంటి డిజిట్స్ మాత్రమే మనం రిమైండర్గా వచ్చేటట్టుగా వస్తున్నాయా లేవా మనం చెక్ చేసుకోవచ్చు. అలా వస్తేనే మనం కన్వర్షన్ ప్రాసెస్ అనేటువంటిది కరెక్ట్గా ఉందని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు కూడా నేను ఏం చేస్తున్నానంటే ఇంతకుముందు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ నంబర్ ఏదైతే ఉందో అదే నంబర్ని ఇక్కడ కూడా తీసుకుంటాను. అదే 29 నంబర్ని డెసిమలింగ్ నంబరింగ్ సిస్టంలో ఉన్నటువంటి ఈ నంబర్ని ఆక్టాల్ నంబరింగ్ సిస్టంలోకి కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది అనేటువంటిది దాన్ని కన్వర్షన్ చేసేటువంటి ప్రాసెస్ని చూద్దాం. నౌ మన టార్గెట్ ఏంటిది? ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ కాబట్టి ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి బేస్ వాల్యూ ఎంత అంటే 8 అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ డెసిమల్ నంబరింగ్ సిస్టంలో ఉన్నటువంటి నంబర్ ఏదైతే ఉందో ఆ 29ని ఈచ్ అండ్ ఎవ్రీ టైము ఇప్పుడు 8తో డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకు అనంటే మనది ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ కాబట్టి ఆ ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ కన్వర్ట్ చేయడం కోసం ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ సంబంధించిన బేస్ వాల్యూ 8 కాబట్టి ప్రతిసారి 8తో డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. నౌ 8 3s are 24, remainder is 5. Next 8 0 0, remainder is 3. ఇక ఇప్పుడు సేమ్ ఇంతకుముందు డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ నుంచి బైనరీలో కన్వర్ట్ చేసినప్పుడు ఏ విధంగా ప్రాసెస్ చేసామో అదేవిధంగా ఫ్రమ్ ది బాటమ్ టు టాప్ కనుక తీసుకున్నట్లయితే 3 5 అనేటువంటిది వచ్చేస్తుంది. ఈ 3 5 అనేటువంటిది బేస్ 8 వాల్యూ ఆక్టాల్ వాల్యూ అంటాం. అది డెసిమల్లో ఈక్వలెంట్ వాల్యూ ఎంత అని అంటే 29 చెప్పేసి అనొచ్చు. డెసిమల్లో 29, ఆక్టాల్లోకి వచ్చేసరికి 35, తర్వాత బైనరీలోకి వచ్చేసరికి అదే వాల్యూ 11101గా మనం కన్వర్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. నౌ ఇప్పుడు మనం కన్వర్ట్ చేసినటువంటి నంబర్ కనుక ఆక్టాల్లో ఉందా లేదని కూడా మనం నంబర్ని చూసి కూడా చెక్ చేయొచ్చు. ఎందుకంటే ఆక్టాల్ నంబరింగ్ సిస్టంలో ఉండేటువంటి డిజిట్స్ అనేటువంటివి కనుక చూస్తే మనం ఇక్కడ ప్రీవియస్గా చూసినప్పుడు ఏం చేసామంటే ఆక్టాల్ నంబరింగ్ సిస్టంలో 0 to 7 వరకు ఆ నంబర్స్ ఉన్నటువంటి కాంబినేషన్తో వచ్చినటువంటి నంబరింగ్ సిస్టమ్ అన్నాం. కాబట్టి మనకి ఇక్కడ కన్వర్ట్ చేస్తే వచ్చినటువంటి రిజల్ట్ అనేటువంటిది 3 5 అనేటువంటిది 0 to 7 డిజిట్స్ మధ్యలోనే ఉంది. కాబట్టి ఇది ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ని మనం ఈ విధంగా వస్తుంది అనేటువంటిది కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ 0 to 7 కాకుండా వేరే ఏ డిజిట్ వచ్చినా మనం కన్వర్ట్ చేసినటువంటి నంబర్ అనేటువంటిది అది కరెక్ట్ ఆక్టాల్ నంబర్ కాదని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డెసిమల్ టు ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ అనేటువంటిది కన్వర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది రెండవ కన్వర్షన్, డెసిమల్ టు ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్. ఇక నెక్స్ట్ ఏంటంటే మూడవ రకమైనటువంటి కాంబినేషన్ ఏంటంటే ఇదే డెసిమల్ నంబర్ని హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలోకి కన్వర్ట్ చేయడం. ఫస్ట్ ఏమో డెసిమల్ టు బైనరీ చేసాం, నెక్స్ట్ డెసిమల్ టు ఆక్టాల్, నౌ డెసిమల్ టు హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలోకి కన్వర్ట్ చేయడం అనేటువంటి చేస్తున్నాం. ఈ హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలో ఉండేటువంటి డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 16 డిజిట్స్ ఉంటాయి అంటున్నాం. అవి 0 to 9, తర్వాత A to F అని చెప్పి టోటల్ 16 డిజిట్స్ అనేటువంటి వస్తాయి. కాబట్టి ఆ 16 డిజిట్స్ని ఉపయోగించుకొని రూపొందించబడినటువంటి నంబరింగ్ సిస్టమే కాబట్టి దాన్ని హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్ అన్నాం. ఇప్పుడు మనం డెసిమల్ నంబర్ నుంచి థర్డ్ వన్ కన్వర్షన్ కాంబినేషన్ డెసిమల్ టు హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్ అని అంటాం. అయితే ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 29 బేస్ 10 డెసిమల్లో 29 వాల్యూని హెక్సాడెసిమల్కి కన్వర్ట్ చేస్తే
ఎంత వస్తుంది అనేది బేస్ 16లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందో కన్వర్ట్ చేయాల్సినటువంటి ప్రాసెస్ మెథడ్. ఇప్పుడు ఈ 29 నంబర్ని మనం ప్రతిసారి డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. కాకపోతే దేంతో డివైడ్ చేస్తామంటే మన టార్గెట్ హెక్సాడెసిమల్ కాబట్టి హెక్సాడెసిమల్ యొక్క బేస్ వాల్యూ 16 కాబట్టి 16తో డివైడ్ చేస్తుంటూ వెళ్తాం. 16 1 = 16. రిమైండర్ ఎంత వస్తుంది అని అంటే 13 వస్తుంది. 13 వస్తున్నప్పుడు 13 అనేటువంటి 13 అని రాయకుండా మనం ఇక్కడ హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలో 13ని రిప్రజెంట్ చేసేటువంటి నంబర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ హియర్ డి. ఈ డి అనేటువంటి నంబర్ని మనం 13గా రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి రిమైండర్ వాల్యూ ఎంత వచ్చింది, 13 వచ్చింది కాబట్టి ఆ 13కి బదులుగా ఇక్కడ ఏం రాస్తామంటే డి అని చెప్పేసి రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 16తో డివైడ్ చేస్తున్నాం. 16 0 0, రిమైండర్ ఇస్ 1. Now again from bottom to top, అప్పుడు రాస్తే ఏమవుతుందంటే 1D అని వస్తుంది. దిస్ ఈస్ బేస్ 16 వాల్యూ. డెసిమల్లో 29, హెక్సాడెసిమల్కి వచ్చేసరికి 1D అని చెప్పేసి రిప్రజెంటేషన్ అనేటువంటిది వస్తుంది. ఈ విధంగా డెసిమల్ నంబరింగ్ సిస్టంలో మనం రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ 1D అనేటువంటిది ఉందా అనేటువంటి చూడాలంటే 0 to 9 అండ్ A to F మధ్యలో ఉన్న డిజిట్స్ని ఉపయోగించుకున్నటువంటి నంబరింగ్ సిస్టమ్ కాబట్టి మనం కన్వర్ట్ చేస్తూ వచ్చినటువంటి నంబర్ 1D అవుతుంది కాబట్టి అది హెక్సాడెసిమల్ నంబర్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి మనం భావించవచ్చు. ఈ విధంగా 29 అనేటువంటిది డెసిమల్ నంబరింగ్ సిస్టంలో తీసుకున్నటువంటి నంబర్ని మనం బైనరీలోకి కన్వర్ట్ చేస్తే వచ్చినటువంటి నంబరు 11101 వచ్చింది. అదే ఆక్టాల్లోకి కన్వర్ట్ చేస్తే వచ్చినటువంటి నంబరు 35 వచ్చింది. అదే హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేస్తే వచ్చినటువంటి నంబర్ 1D వచ్చింది. ఈ విధంగా మనం ఒక నంబరింగ్ సిస్టంలో ఉండేటువంటి నంబర్ని వేరొక నంబరింగ్ సిస్టంలో కన్వర్ట్ చేయడానికి ఈ మూడు ఒకే రకమైనటువంటి ప్రాసెస్ని కలిగి ఉన్నాయి. అంటే మనం సోర్స్ డెసిమల్ తీసుకున్నాం, టార్గెట్ని బైనరీ కానివ్వండి, హెక్సాడెసిమల్ కానివ్వండి, లేదా ఆక్టల్ నంబరింగ్ సిస్టమ్ కానివ్వండి, ఏ నంబరింగ్ సిస్టంలోకి మనం కన్వర్ట్ చేసినా ఫాలో కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఆ నంబరింగ్ సిస్టమ్ యొక్క బేస్ వాల్యూతోని డివైడ్ చేస్తూ వెళ్ళడం. అలా డివైడ్ చేస్తూ వెళ్తూ చివరికి బాటమ్ టు టాప్ ఉన్న డిజిట్స్ని కనుక మనం కాంబినేషన్లో కనుక కన్స్ట్రక్ట్ చేస్తే వచ్చినటువంటి వాల్యూనే మనం ఆ నంబరింగ్ సిస్టమ్ యొక్క వాల్యూ కింద మనం భావించవచ్చు. ఈ విధంగా ఈ ఫస్ట్ 3 మెథడ్స్ అనేటువంటివి ఒక రకమైనటువంటి ఈ మెథడ్లో కన్వర్షన్ అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.